నమస్తే అండి, నేను పార్వతిని. ఇవాళ సేమియా కేసరి చేస్తున్నానండి. కప్పు సేమియాలు, ఒక జీడిపప్పు, బాదం పప్పు, ఒక 5 యాలక్కాయలు, ఒక పావు కప్పు నెయ్యి, ఒక కప్పు పంచదార. కప్పు సేమియాలకి కప్పు పంచదార అండి. ఇవ్వండి దానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం పప్పు వేపుకోవాలండి. అవి వేగినాయండి, దోరగా వేపుకోవాలి. వేగినవి కప్పులో తీసుకుని తర్వాత సేమియాలు వేపుకోవాలండి అదే కడాయిలో. అవి కూడా దోరగా వేపుకోవాలండి సేమియాలు కూడా. సేమియాలు వేగినాయండి, కప్పు నీళ్ళు పోతున్నానండి. అరకప్పు అండి, కప్పు సేమియాలకి కప్పున్నర నీళ్ళండి. కప్పు పోసే కదండి, మళ్ళీ అరకప్పు పోతున్నాను. తయారైపోయిందండి, పంచదార వేస్తున్నాను. కప్పు సేమియాలకి కప్పు పంచదార అండి. కప్పు సేమియాలకి కప్పు పంచదార వేసానండి. పావు కప్పు నెయ్యి ఇందాక కొంచెం వేసా కదండి వేపుతాకి, గాజు వేపుతాకి. ఇప్పుడు సేమియాలు వేపుతాకి ఉండదు వేసానండి. కథమది లాస్ట్కి వేస్తున్నానండి నెయ్యి. ఇలాచీ పొడి అండి, యాలకుల పొడి వేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు అండి.